నుంచి కూడా వెళ్ళలేదండి. మా అబ్బాయి అంటే మొదటి నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారని మేము ఇక్కడే ఉంటున్నాం. ఈ మరి అక్కడికి వెళ్తే పొలాలు కూడా లేవు కదండి, మరి ఈ పొలాలకు వదిలేసి వెళ్ళలేకపోతున్నాం మేము. ఇక్కడే చేస్తారేమో కదా ఏండి, ఇచ్చారు. ఇచ్చినా కానీ మన ఇలాంటి పొలం కాదు కదండి, అంతా మెరక భూమిలే. వర్షం వస్తే ఆధారం ఉంటేనే పంట కానీ లేకపోతే లేదండి. ఇక్కడైతే వర్షం వచ్చినా కాలాలు ఎక్కుతుంది, కొంచెం నీరు కూడా పెట్టుకొని పండించుకుంటే కొద్దిగా బాగుంటుందండి అవకాశం. ఇదేంటి ఇక్కడ కోళ్ళు బాగండి, కోళ్ళు చావడండి. కోళ్ళకి కూడా చావిడ ఉందా? అవునండి. అక్కడ మీకు ఇచ్చిన ఇల్లు ఈ మాత్రం ఉన్నట్టున్నాయి? లేదండి, ఇలాగ ఎక్కడ ఉన్నాయండి. ఇక్కడే ఎక్కువ స్థలం ఉందండి, అక్కడ స్థలం ఇంత స్థలం కూడా లేదండి. కాకంత కూడా లేవండి. అక్కడ చాలా సింపుల్గా చిన్నటి ఇచ్చారండి బాబు, 2 గదులు కరిగట్ట మంచము పడుతుంది, ఇంకంతే. మొత్తానికి ఇక్కడే బాగుంది. ఇక్కడే బాగుందండి. మరి ఏటెళ్ళినా ఇంత ఖాళీ ఉందండి అక్కడ. చూడండి ఎంత ఈశాలైనగా ఎంత బాగుందో. మరి అప్పుడు మేము అందరం ఇక్కడ ఉన్నా కానీ అలాగే ఉండేదండి, ఊరు చక్కగా ఉండేది. అప్పుడు జరిగిన గ్రామ సభ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? అదేనండి ఇప్పుడు చెప్పేది. మీ సౌకర్యం గురించి మీకు జీడిపిక్కల ఫ్యాక్టరీ కడతామండి. ఇక్కడ మీ 3 ఊళ్ళకి పనులు 300 రోజులు పని ఉండేలాగా ఫ్యాక్టరీ కట్టిస్తాం. మీరు మటుకు లేచిపోయి వెళ్ళిపోవాలా, బ్యారేజీ మామూలుగా రెడీ అయిపోద్ది అది అన్నారండి. అంతే. ఒప్పుకోకపోతే ఏమేమన్నారండి? ఏమొకటి కడతామన్నారు. మీరు ఒప్పుకోకపోతే ఏమేమన్నారండి? ఇంక ఇది ఎలాగో ఈ చీలా లేని మనకి అంటే మనం అక్కడ ఉండిపోయేలాగా ఉన్నాం, మనం అక్కడ ఒప్పుకోకపోతే ఎలాగా అని మేము అన్నామండి. రాని వాళ్ళందరూ ఉన్నారు కదా, ఆ ఊర్లలోనే ఉన్నారు కదా, వాళ్ళకేమి ఇబ్బంది లేదా? మరి మీరు భయపడి వచ్చేసారు. అక్కడ వాళ్ళు ఏం చేశారండి, వచ్చి పాలు పొంగుచ్చుని వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయి అక్కడ నుంచి రాలేదు. ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఏముందంటే, ఇంకా ఇల్లు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు పాలు పొంగుచ్చుని మళ్ళీ తయారు చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు అక్కడ వాళ్ళ భూమిలో బతుకుతారండి. భూమిలోడు పరిస్థితి ఏంటన్నా, భూమిలో పరిస్థితి భూమిలో పోతారు. కోళ్ళలో మేడ ఉంటే వెళ్ళిపోతారు, గృహమైతే వెళ్ళిపోతారు. భూమిలోడి పరిస్థితి ఏంటి? అది రండి చూపిస్తాను. పాతిళ్ళు పునాదుల్లో పాతిళ్ళు వేలేసిన కూడా ఇప్పుడు డబ్బులు రాలేదు. అవి ఎవరివి పడిపోయిన ఇల్లు? ఇది చల్ల ఉందండి, కొంచెం చల్ల ఉందండి. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కొడుకున్నాడండి, చరిత్ర అయిపోయారు. ఇంకేంటి మేమేం కూడా చచ్చిపోతాం వీళ్ళు ఇచ్చేటప్పటికి. రండి, ఇగో ఎలా పడిపోయినాయో. తాడు తోటలేదు, జిర్మూడు తోట మొక్క డబ్బులు కూడా ఇవ్వలేదు, తాడు తోట డబ్బులు కూడా ఇవ్వలేదు, ఏ ఒక్క కూడా చూపించలేదండి. మేము ఎక్కడికి కదిలి వెళ్ళాలి? వాళ్ళు వెళ్తారు, మేము వెళ్తామా? ఎవరికైనా పౌరుషం ఉందా? వీళ్ళు ఉంటారు, రేపు మారిపోతున్నారు ఆఫీసర్లో. ఏంటంటే ఇంకోటి తిరిగి మాకు కాళ్ళు అడిగిపోతున్నాయి. ఏం చేస్తున్నారండి ఆఫీసర్లో? ఏం చేయలేకపోతున్నారు. లేదు కావాల్సింది మొత్తం మీద కేసు పెట్టేస్తానక, ఆర్డీఓకో లేదా జిల్లా కలెక్టర్కో కేసు పెట్టేస్తానక. అంతే, కేసే పెట్టేస్తానక. ప్రభుత్వం మనం చూడాలంటే జిల్లా కలెక్టర్కే కేసు పెట్టేస్తాను. జిల్లా కలెక్టర్ కూడా ఎందుకు, అసలు చీఫ్ మినిస్టర్ పెట్టేయండి. చీఫ్ మినిస్టరా? అది మళ్ళీ మారిపోతాడు, వీళ్ళు మారిపోతారు, వాళ్ళు మారిపోతారు. మరి మా బతికేటన్నాను. While in many villages we find only Adivasi communities, in the rest of the area there are both tribal and non-tribal people. In some villages, the non-tribal people outnumber the tribal people. In these villages, there are long-standing disputes between tribal and non-tribal people regarding the possession of land. In most parts, non-tribal landlords are in possession of large portions of land. The landless non-tribal people normally constitute traders and artisans, and there is a symbiotic relationship between the tribal people, traders and artisans. However, in the past 40 years, the tribal people have been fighting with the landlords to gain control over the land. It is thus most of the lands in the agency area are under disputes and are also known as the LTR lands. In many places,
The displaced people were given these disputed lands as part of their rehabilitation. ఇక్కడ నారాయణపురం అట కంబాన్ దృష్టి దగ్గర పెట్టారమ్మా. అది పొలం ఇస్తానన్నారు. అది లేదు ఇది లేదు. మాకు ఒక గంగా గోదావరి కింద మునుపు చేస్తున్నారు ప్రజలు. వెళ్ళాము చూసుకున్నాకేమో వాళ్ళు అక్కడ ఉన్న కొండకోయోళ్ళు వాళ్ళు బాగా అభివృద్ధిగా పొందినోళ్ళు మా పొలాలు మీరు అడ్రాడం పెట్టి మేము చేసుకుంటామని ఎర్ర జెండాలు కట్టేశారు. చాలా అల్లకుల్లారని చేశారమ్మా. అక్కడ ఏం చేశారు మమ్మల్ని ఇక్కడ చేసుకోవద్దు, మీరు చెందొద్దు, మేము ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మేము వాదాడుకుంటున్నాం, ఇది మాది హక్కు కానీ మీది హక్కు కాదు అని వాళ్ళు బెదర్దెంగుతున్నారమ్మా. వాళ్ళు 3 వారాల నుండి తగాదులు పడి 10 టిప్పులు వెళ్ళామండి కలెక్టరమ్మ గారి దగ్గరికి. 10 టిప్పులు వెళ్ళినా కలెక్టరమ్మ గారు చూస్తాను అన్నారండి. ఇప్పుడు వరకు ఏం చూడలేదండి. అవి తగాదుల్లో ఉన్నారు. పోతే ములిగితే ఈ గోదావరిలో ములుగొచ్చు, ఇంకా మనం పైకి వెళ్ళకుండదు. వెళ్ళినా అక్కడ మనం సాగుకే వెళ్ళాలి కానీ తెగిచ్చి వచ్చేసామనుకో వండ్లతో మనం సాగు, వండ్లు చూస్తే కోయేసు, మనం చూస్తే రెడ్ల మనం మరి చెప్పుకొని వచ్చేసామండి. ఇదివరకు నాన్ ట్రైబ్ కొట్టుకోవాల్సి వచ్చేది. కొరటు రోలు శివగిరి రోలు ఈ రామకృష్ణపురపోలు దాటవాళ్ళు ఊడిపోలు వీళ్ళు కొట్టుకోవాల్సి వస్తారు ట్రైబ్. అవునండి. మరి ఎప్పుడు నుంచి LTR భూములండి ఈ 70 భూములండి అని ఆక్రమించి రైతు దగ్గర లాగేసుకొని మేము చేస్తుంటే గవర్నమెంట్ వచ్చి చూసి చూడనట్టు గుడ్డిగా కొనేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇక్కడ సాగులో ఉన్నాడు తప్పుకోవాలంటే ఒక 10 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాడు ఎలా తప్పుకుంటాడండి? ఇప్పుడు ఇక్కడ ఎంక్వైరీ చేసి ఎవడున్నాడు ఇది 70 భూమా లేదా ఎంక్వైరీ చేసుకుంటే అది వేరండి. ఎక్కడ ఉండి గొడవలు పడి ఏదో దెబ్బలు వాళ్ళు వీళ్ళు కొట్టుకొని నాన్ ట్రైబ్ మీద కొట్టుకొని దెబ్బలాడుకొని ఇక్కడ సాగులో ఉంటే సాగులో ఉన్న భూములు కొనవచ్చండి. అసలు ఎంక్వైరీ చేయాలి కదండి. ఇక్కడ VROలు అయినా చేయలేదండి. అసలు తెలవదండి. ఎప్పుడు వాళ్ళకి డబ్బు ముట్టేకప్పుడు ఈ కొనుగోలుకి వెళ్ళి అంటున్నారండి. లోపల ఏ నెంబర్లు పెట్టారో ఏ నెంబర్ కొనుక్కుంటున్నారో ఏ నెంబర్ లేదు అనేది కూడా తెలవదండి. గొడవలు లేనంటూ వాళ్ళకి గొడవల్లోనే పెట్టేసారు పెపత్తాం వాళ్ళు. మా అమ్మ మా నాన్నలు పుట్టి పెరిగిన ఊర్లోని ప్రశాంతంగా బతికామండి గోదావరి ఏరియాలోని. ఇప్పుడు అక్కడికి వెళ్ళి గొడవల్లోని బ్రతకాలంటేనే మేము ఈ గంగలో దూకాలనిపిస్తుందండి. ఇప్పుడు ఇంతవరకు తిరిగేసి సొక్కిపోయి ఇంక ఇక్కడ కూకున్నామండి. పోతే గోదావరిలోని పోతాం లేకపోతే లేదని కూర్చున్నామండి. ఇంకంతే. Construction of the dam started in 2005 at Ramayapet village near Polavaram. However, the states of Orissa and Chhattisgarh went to court demanding that the areas in their states should not be submerged. For these objections, the AP state government had come up with the solution of constructing embankments across the rivers Shabari and Sileru to prevent the submergence in Chhattisgarh and Orissa. ఒరిస్సా హైకోర్టు ఏం చెప్పిందనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు, కానీ ఒరిస్సాలో మాత్రం భూభాగం ములగడానికి లేకుండా కట్టుకోవచ్చు అన్నారు. దానికి ఇప్పుడు కొత్త ప్రతిపాదనతో ప్రభుత్వం వచ్చింది. మనకి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే 2 ఉపనదులు ఉన్నాయి గోదావరికి. ఒకటి శబరి, రెండోది సీలేరు. వాటిపైన మీకు కరకట్టలు కట్టేస్తాం. సుమారు ఒకటేమో 25 కిలోమీటర్లు పొడవు ఉంటుంది, ఇంకోటి ఏమో 30 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మరి చైనా వాళ్ళు ఎంత పొడవు ఉంటుందో నాకు తెలియదు. అలాంటి ఒక చైనా వాళ్ళు లాంటి కరకట్టలు మేము కట్టేస్తాం. అందుచేత ఇక్కడ పోలవరం కట్టినా బ్యాక్ వాటర్స్ వెనక్కి తన్నినా రేపు తుఫాను వచ్చినా మీ దగ్గరికి ఆ నీళ్లు రావు. ఎందుకోసం అంటే మధ్యలో అడ్డుగా కరకట్ట ఉంది అని. గోడ కొట్టిస్తే వాళ్ళకి వరద పెరిగిపోతుంది, వాళ్ళకి ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఒరిస్సా ఛత్తీస్గఢ్ గోడ కట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ గోడ కట్టే ప్రాంతంలో ఈ శబరి నదిలో వచ్చి ట్రిబ్యూటరీస్ కలుస్తాయి కదా. ఇంకా అప్పుడు మీరు గోడ కట్టి చిన్న కన్నం పెట్టేటప్పటికి ఆ పెద్ద వరద వచ్చేసి ఆ వెనక తట్టు ప్రాంతాలు ఇంకా ఎక్కువగా అవుతాయి ఇప్పటికంటే. అదంత పని, దానికి మీరేం భయపడకండి. ఎక్కడికక్కడ లిఫ్ట్లు పెట్టేస్తాం మేము. పెట్టేసి వర్షం పడుతుంది అనుకోండి, వచ్చినట్టునే మేము తోడేసి సీలేరులో శబరిలో పోసేస్తాం, అంటే గోదావరిలో పోసేస్తాం, గోడ దాటించి. అలా వాళ్ళు ఏం చేస్తారని అంటే ఒక రఫ్ సర్వే చేసి 24 ప్రధానమైనటువంటి గడ్డలు
కాస్త మధ్య తరహా పెద్ద తరహా గడ్డలు ఇందులో కలుస్తున్నాయని గుర్తించి ఆ 24 ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో అక్కడల్లా కూడా మేము లిఫ్ట్లు పెట్టేసి అక్కడ పడ్డం ఏంటి, ఇలా మీటర్ నొక్కడం ఏంటి, తోడు పోసేయడం ఏంటని చెప్పారు. అవి సుమారు 16 లిఫ్ట్లు అనుకుంటాను. 612 కోట్ల రూపాయలు దానికి. ఏది? ఈ కరకట్టకి, ఈ లిఫ్ట్లకి. మరి దానికి కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తారయ్యా అంటే దానికి జవాబు లేదు. సరే అలాగే అనుకుందాం. కానీ ఈ 24 కాకుండా అనేక వందల పిల్ల కాలువలు ఉంటాయి. అదొక వ్యవస్థ, అదొక డ్రైనేజ్ వ్యవస్థ, ప్రకృతి వ్యవస్థ. అది నువ్వు వాటిలన్నింటిని ఎలాగ ఆపేస్తావని అంటే మేము ఆపేస్తాం కదా, మీరు బెంగ పడకండి అని అంటున్నారు. जैसे पावर ही नहीं रहेगा, जहाँ पर जैसे पानी भर जाएगा तो वहाँ तक पावर ही नहीं जा पाएगा, बिजली नहीं जाए तो लिफ्ट कैसे करेगा? कौन सा मोटर है जो बिना बिजली उधर भी पानी है तो किधर ले जाएगा पानी? ऐसा वो बोल रहे थे कि डीजल जनरेटर से बनाएंगे। सबसे बड़ी बात ये सब करते कब तक आदमी नहीं बचेंगे। सबसे बड़ी बात ये भी है मैडम कि ये जो सबरी है, यहाँ पर इंद्रावती नदी और सीला नदी का जो पानी आता है इतना ही लोगों को मालूम है, लेकिन कोंटा के अंदर इस सबरी नदी में ये सब सीलेर और इंद्रावती जो भी नदी हो, सुकमा की नदी भी है, मलगेर है और डंकनी संकनी दंतेवाड़ा की नदी, ये छोड़कर सबसे ज़्यादा आघात पहुँचाता है हमारे एक नाले हैं, जो कि कितने नाले हैं ये सर्वे अभी तक कोई नहीं किया है, 100 किलोमीटर दूर से नाले। यहाँ के लोगों को मालूम है कि कितने नाले हैं और वो एक उनका चौड़ीकरण लगभग नदी के बराबर है। उस नाले से पानी आता है और तात्कालिक 2 घंटा में वो नाला का पानी ऐसा आता है कि पूरा डुबा के चला जाता है। और उनकी स्पीड इतना स्पीड होती है कि आप 2006 में इसकी पूरी उदाहरण दे चुके हैं। यहाँ पर सबके घर फाउंडेशन से उखाड़ के लेके गया है। వీళ్ళు ఏదైతే అరేంజ్ చేస్తారో అక్కడ తూరల్లాగా అవి మూసుకుపోతాయండి. ప్లస్ వీళ్ళు ఈ వాటర్ని బయట ఉన్న వాటర్ని అవతల లిఫ్ట్ ఇరిగేషన్ టైప్లో చేయాలని ట్రై చేస్తే కనుక ఆ ఇంజన్స్ పనిచేయవండి. ఎందుకంటే ఆల్రెడీ భద్రాచలంలో దాన్ని చేశారు. భద్రాచలంలో కూడా ఒక ఏరియా మీకు ఎక్కడైతే వాళ్ళు అరేంజ్ చేసిన కాలువస్ ఉన్నాయో అక్కడ మునుగుతూనే ఉన్నాయి ఈరోజు కూడా ఇల్లులు. అదే ఉదాహరణకి అక్కడ చూస్తే తెలిసిపోతుంది. ఇది ఇది ఒక ఇల్లు అండి. ఇది రమేష్ అన్న అబ్బాయిది, అది నాగయ్యది, అది నరసమ్మది, అక్కడ కిర్రుది, అక్కడ నాగేంద్రం అన్ని ఇల్లే అమ్మ. మొత్తం ఈ చిన్న చిన్న గుడిసెలు పుల్లమ్మది, గాజుబోన్ రామారావుది. అందరం సంతోషంగా ఉండేదమ్మా. భేదోళమైన ఆయిగుండోళం, ఈ నీళ్ళు ఈ కాలువ మేము ఎప్పుడు ఏనాడు ఎరగం. ఈ కాలువ బట్టి ఈ కాలువ రాటాన అసలు ఇల్లు చోట్లు వదిలిపెట్టుకొని పోయి పక్కన అద్దుకుంటున్నారు, అద్దెలు కట్టలేకపోతున్నారు. ఎంత బాధపడుతున్నామమ్మ. మరి ఆ ప్రభుత్వం ఎప్పుడు కన్ను తీరుతుందో, మా లాంటి వాళ్ళ బాధలు ఎప్పుడు తీరుతుందో తెలియట్లే. ఇప్పుడు ఇక్కడ అన్ని మరి చెట్లే కనిపిస్తున్నాయండి నాకు. ఇల్లు కట్టక ఇల్లు మానేసి ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినమ్మా పెరిగినాయి ముళ్ళ చెట్లు ఇవన్నీ. ఇల్లు వదిలిపెట్టుకొని పోయారు శాంతం ఉండలేక. ఈ మొత్తం ఈ దరిద ఆపులన్నీ ఇల్లన్నీ ఇట్లే ఉంటున్నాయి. మేము పొద్దుపోతే చాలు దోమలతో చచ్చిపోతాను. ఏ ఊరిని పట్టించుకున్నా ఎవరితో చెప్పినా మా గోడు ఇంటలేదు. అసలు ఆ ముక్క పిల్ల జల్ల చాలా బాధపడతాను. పొద్దుగితే చాలు మా ఇళ్ళ మధ్యకి వచ్చి నిలుచుండి. దోమలు అయితే ఈగుల కాడికి ఎక్కువ, పాములు అయితే మా ఇళ్ళ మధ్య పారాడుతున్నాయి. ఇంకేం చెప్పాలో కూడా అంతు లేదు. కరకట్ట కట్టినప్పుడు ప్రాబ్లం లేదు మేడం. ఈ పోలవరం ప్రాజెక్టు కట్టే సందర్భంలో ఎత్తు పేరు మీద ఈ కరకట్ట ఎత్తులు పెంచేసి భద్రాచలం టౌన్లో ఉన్నటువంటి మురికినీరు అంతా కూడా బయటికి వెళ్ళటం కోసం అనేది ఒక గేట్లు ఏర్పాటు చేశారు. ఆ గేట్లు అవి ఎప్పుడూ తెరిసే ఉంటున్నాయి. గోదావరి వచ్చిన సమయంలో ఏం చేస్తున్నారంటే ఆ వరద లోనికి రాకుండా ఆ గేట్లన్నింటినీ మూసేస్తున్నారు. ఆ మూసిన సందర్భంలో భారీ వర్షాలు కురిసి ఆ వరదలన్నీ కూడా కరకట్ట అవతలకి వెళ్ళిపోకుండా ఈ ఇల్లుల మీదకే వచ్చేసి ఈ మొత్తం ముంపునకు గురవుతున్నాయి. మొన్న 2006లో వర్షాలు పడితే నీరు అంతా వచ్చి ఆగిపోయింది, స్లూయిజ్ లాగలేదు. ఇలాంటి ప్రమాదం ఉంటుందని అక్కడ ఒక లిఫ్ట్ పెట్టారు, అంటే ఈ లిఫ్ట్ పనిచేయలేదు. అంటే ఒక ప్రశ్న ఏంటంటే, భద్రాచలం అనేది జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక పుణ్యక్షేత్రం. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఐటీడీఏ పిఓ ఉంటాడు. అలాంటి కేంద్రంలో పెట్టిన ఒక్క లిఫ్ట్ పనిచేయలేదు కదా. సీలేరు సబరి పైన మొత్తం పెట్టినటువంటి లిఫ్ట్లన్నీ ఏదో హైదరాబాద్ సెక్రటేరియట్లో స్విచ్ ఎక్కితే పనిచేసేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు కదా. అసలు ఇది ఎంతవరకు న్యాయం, అసలు ఎంతవరకు జరుగుతుంది? Before construction of the project, the state has to take the mandatory forest clearance and environmental clearances from the Ministry of Environment and Forests and clearance from the Wildlife Board. The state government also needs to take clearance from the Central Water Commission for the project design and operational schedules.
It should also get permission from the President of India, who is the custodian of the scheduled areas. It must also consult the Commission for Scheduled Tribes and Scheduled Castes, as the project would adversely impact the people's lives, property, habitations and environment. The EIA was done by IPTRI in a very shoddy way, just because their political bosses wanted a report to say that the project is okay. Then the next step is supposed to be public hearings. The public hearing is the only stage in the life cycle of a project, dam project in India, where people have some role, at least on paper, where people get to know what is the project about, what are its impacts, what is supposed to, who is going to benefit, what are the costs. And at that stage, the people should be getting how do you people get to know this? So the EIA is supposed to be made available to them, but the EIA was not made available in their language, in the manner the people can understand. Even if it is written document, most tribals won't understand. So it was not made available. There are a lot of protests about the irregularities, but they were crushed by the use of force, police force. 2005 October is when the environment clearance was given. So before that it comes to expert appraisal committee, and expert appraisal committee, when it came up, it is supposed to come up with the EIA and the public hearing reports. Lot of people objected even at that stage, saying that there has not been adequate consultations, impact assessment is poor, and so the project should go back for that. Most importantly, even legally, the public hearings didn't happen in all the affected areas, and specifically in Orissa and Chhattisgarh, which are going to be affected. But again, there were political masters at the center. Congress was ruling at the center and in the state, and so they just wanted to push ahead with the project. They gave the clearance, but they had to come back because the Orissa High Court said that you can't submerge an area. So they had to again give a separate additional clearance letter saying that you can't submerge. So then they came up with embankment portion, but embankment were not part of the original project design, and so they again had to go back to the expert appraisal committee in 2010. In 2010 expert appraisal committee that said that we can consider this only when you have public hearing in those states, and they still don't have public hearing. So in essence, the project still does not have environment clearance, valid environment clearance. At every stage of the clearance, there has been serious problems. There are legal challenges against the project in Andhra Pradesh High Court, in Orissa High Court, in Supreme Court. It was earlier before the National Environment Appellate Authority. So it is facing so many challenges. There are suits by Orissa and Chhattisgarh in the Supreme Court, in addition to the PILs by the affected people, and none of them are resolved. Though there are legal cases pending regarding the dam in various courts, the AP state government has gone ahead and completed the construction of the canals. Both the right and left canal are almost complete. The right canal goes through West Godavari and Krishna districts and reaches the Prakasham Barrage at Vijayawada. The left canal goes through East Godavari district and joins the Yeleru canal, from where water is sent to Vishakhapatnam. When land for the Yeleru canal was taken from the people of Paravadapalam, they were promised with irrigation water for their fields. తవ్వితప్పుడు ఏంటన్నారంటే మీకు ఉద్యోగం ఇస్తాము స్టీల్ ప్లాంట్లోనే ఎక్కడో జాబ్ ఇస్తారు మీకు అని చెప్పారు. అప్పుడు జాబు లేదు, ఏమీ లేదు, డబ్బే లేదు. ఇంకా మొత్తం మా బావగారిది 6 ఎకరాలు, మాది 6 ఎకరాలను, 12 ఎకరాలండి. ఈ చివరి నుంచి ఆ చివరికే పోయింది మొత్తం. ఇంకా ఏమి కూడా లేదు మాకు. మొత్తంగా పోయిందనేసి ఉద్యోగం ఇస్తామని అన్నారు. అప్పుడు ఎవరికొకరికి పిల్లలకి కానీ, మరి తండ్రులు ఉన్నారంటే తండ్రులకి వయసు అయిపోయింది కదా, మరి రాదు, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి ఇస్తామని అనేసి అన్నారు. అప్పుడు ఈ కాలువలో నీరు ఎవరికి ఇస్తున్నారు అంటే రైతులకి ఇస్తున్నారా లేకపోతే ఎవరికి ఇస్తున్నారు?